బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో ఘోరం జరిగింది. పెళ్లైనటువంటి 3 రోజులకే నవవధువు అఖిల మరణించింది. మృతురాలు అఖిల స్వస్థలం వెలగటూరు గ్రామంగా తెలుస్తోంది. అయితే పరీక్ష రాసేందుకు భర్తతో కలిసి తిమ్మాపూర్లోని ఓ ప్రైవేట్ కాలేజీకి బైక్పై వచ్చింది అఖిల. తిరిగి వెళ్తుండగా ఎల్ఎండి దగ్గర లారీ ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో అఖిల అక్కడికక్కడే మరణించింది. మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో తన ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినటువంటి పీజీ ఎంట్రన్స్ టీజీ సిపిజెట్. సో పీజీ ఎంట్రన్స్ కోసం ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎంఎస్సి కెమిస్ట్రీ అక్కడ మనకు కనిపిస్తోంది. అక్కడ హాల్ టికెట్ సంబంధించి కూడా సో తను ఎగ్జామ్ రాయడానికి వెళ్తోంది. పీజీ ఎంట్రన్స్ కోసం ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నటువంటి ఈ అఖిల అనేటువంటి అమ్మాయి పెళ్ళైనటువంటి 3 రోజులకే కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉండగా అక్కడికి వచ్చింది. తిరుగు ప్రయాణమైనటువంటి క్రమంలోనే ఎల్ఎండి కెనాల్ దగ్గర లారీ ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అఖిల అక్కడికక్కడే స్పాట్లో మరణించింది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. చూడండి, పెళ్ళైనటువంటి 3 రోజుల్లోనే కనీసం ఒకరినొకరు ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు. భార్యాభర్తల పైన ఒకరంటే ఒకరికి అవగాహన రాలేదు. అంతలోనే ఆ పచ్చని పందిర్లు ఆరక మునుపే, కాళ్లకు రాసినటువంటి ఆ పారాన్ని చెరగక మునుపే ఒక్కసారిగా తిరిగి రాని లోకాలకి ఆ నవవధు వెళ్ళిపోవడం జరిగింది. సో యాక్సిడెంట్లు ఎంతలా ఘోరంగా మనుషుల బలిగొంటున్నాయి, రోడ్లు నెత్తురోడుతున్నాయి అనే దానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నటువంటి ఆ విజువల్స్లో తన హాల్ టికెట్ అది. సో పీజీ ఎంట్రన్స్ టీజీ సిపిజెట్ పీజీ ఎంట్రన్స్ కోసం తను రాయడానికి వెళ్ళినటువంటి ఆ ఎగ్జామినేషన్ ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసి పరీక్ష రాసేందుకు భర్త కలిసి తిమ్మాపూర్లో ప్రైవేట్ కాలేజ్ బైక్పై వెళ్ళింది. తిరిగి వెళ్తుండగా ఎల్ఎండి దగ్గర లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. సో లారీ ఢీ కొట్టిన తర్వాత సంఘటన స్థలంలోకి చాలామంది కూడా అక్కడికి చేరుకున్నారు. యువకులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఆ విజువల్స్ గమనించండి, హెల్మెట్ పడిపోయింది. సో అక్కడే ఎగ్జాక్ట్గా యాక్సిడెంట్ జరిగిన సంఘటనకు సంబంధించి ఆ స్పాట్ అదే. సో ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏం జరిగింది అంటే లారీ ఢీ కొట్టడంతో అమ్మాయి మరణించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి, అసలు తప్పెవరిది? మనోజ్, కాళ్లపారాన్ని ఆరక ముందే నవవధువు మృతి చెందినటువంటి ఘటన జిల్లాలో విషాదాన్ని నింపింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందినటువంటి అఖిల ఈ నెల 6వ తేదీన అంటే నిన్నగాక మొన్న పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత చొప్పదండిలో వివాహం జరిగింది. ఉన్నంతలో ఘనంగా జరిపారు ఆమె బంధువులు, తల్లిదండ్రులు. ఆ తర్వాత భర్త ఇల్లు అయినటువంటి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూరు అనేటువంటి గ్రామం, అది వెలుగటూరు మండలానికి సమీపంలో ఉంటుంది. అక్కడ నుంచి పరీక్ష ఉంది కదా అని బంధువులు వారించినప్పటికీ పరీక్ష రాద్దాం, ఇంపార్టెంట్ కదా పరీక్ష అనేది, భర్తతో కలిసి బైక్ మీద బయలుదేరింది. వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉండి ఆ ఫార్మాలిటీస్ ఉంటాయి, నల్లపూసలు గుచ్చుకోవడం, అదంతా కూడా 2 రోజులు అవుతుంది పెళ్లి అయిన తర్వాత. ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తాం అమ్మ, మళ్ళీ ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళినటువంటి అఖిల తన బిడ్డ కానరాని లోకానికి వెళ్ళిందని చెప్పేసి కన్నీరు మున్నీరుగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విలపిస్తున్నటువంటి తీరు అయితే కంటతడి పెట్టిస్తుంది మనోజ్. ఎందుకంటే ఆ చైతన్య కాలేజ్ ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్, అక్కడనే ఎగ్జామ్ రాశారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా తిరుగు ప్రయాణమైనటువంటి సమయంలోనే వేగంగా దూసుకొచ్చినటువంటి లారీ ఢీకొట్టడంతో ఆమె లారీ కింద పడింది, భర్త పక్కన ఎగిరిపడ్డారు. దీంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది. ఆమె అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన. ఆ లారీ ఆపకుండానే కొద్ది దూరం పరారయ్యే పరిస్థితికి సంబంధించి ప్రయత్నం చేశాడు. స్థానికులందరూ కూడా వెంటబడి లారీని సైతం అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. దీంతో వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగారు. ఏంటి అసలు ఏం జరిగిందని వివరాలు తెలుసుకున్నారు. అప్పటికే భర్త రాజు షాక్కు గురయ్యాడు. ఒక్కసారిగా ఏం జరిగిందో తెలుసుకునే లోపలే ఆ కళ్ళ ముందే తన భార్య నిన్నగాక మొన్న పెళ్లి అనేటువంటి బంధంతో ఒకటైనటువంటి వాళ్ళ భార్యగా లేదు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకుండా షాక్కు గురయ్యాడు. స్థానికులు బంధువులకి సమాచారం ఇవ్వడం జరిగింది మనోజ్. దీంతో ఒక్కసారిగా ఇరు వర్గాలకు చెందినటువంటి బంధువులు కరీంనగర్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే సమాచారం అందుకున్నటువంటి వాళ్ళ మిత్రులు సైతం ఆసుపత్రికి చేరుకొని రోధిస్తున్నారు. దీంతో పోస్ట్ మార్టం ఇతర కార్యక్రమాలు అయిపోయిన తర్వాత చొప్పదండి మండలం రుక్మాపూర్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదే రోడ్డు ప్రమాదాల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా విషాదకరం. ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సిందే. రోడ్డు ప్రమాదాలకు పాల్పడేటువంటి వాళ్ళని ఉపేక్షించొద్దు అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనోజ్. రైట్ చంద్రశేఖర్, అంటే దీనికి ప్రధాన కారణం ఏంటి? ఆ లాక్డౌన్ అదుపులోకి తీసుకున్నారా, లారీని అదుపులోకి తీసుకున్నారా?
ఎస్ మనోజ్, లారీ డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. తీసుకొని ఆయనకి ఎట్టి పరిస్థితిలో ఏ టైంలో వచ్చారు, ఎంత వేగంతో ఉన్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. స్థానికులను సైతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటి కోణంలో సైతం అతివేగము, నిర్లక్ష్యమే ప్రధానమైనటువంటి కారణం. దీనివల్లనే ఆ రోడ్ ప్రమాదం జరిగింది. రోడ్ ప్రమాదంలో నవవధువు మృతి చెందింది అని చెప్పొచ్చు మనోజ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో పెళ్ళైనటువంటి 3 రోజులకే 6వ తేదీన పెళ్ళైంది. సో పెళ్ళైనటువంటి 3 రోజులకే ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకొని కాళ్ళపారాని ఆరకమునిపే పచ్చని పందిరి ఇంకా అలాగే ఉండిపోయింది. కానీ ఆ అమ్మాయి మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. సో తన భర్తతో పాటుగా ఎగ్జామ్ రాయడానికి అని చెప్పి కరీంనగర్కి వచ్చింది. కరీంనగర్లోని ప్రైవేట్ కాలేజీలో ఎగ్జామ్ ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా ఎల్ఎండి దగ్గర వేగంగా వచ్చినట్టు లారీ ఢీ కొట్టడంతో ఆ లారీ కింద పడి నుజ్జు అయిపోయింది అఖిలైనటువంటి ఈ అమ్మాయి. సో స్పాట్లోనే మరణించింది. ఏదేమైనా రహదారులు నెత్తురోడుతున్నాయి, చాలా జాగ్రత్తగా ప్రయాణించండి. మనం కరెక్ట్గా వెళ్ళినా ఎదుటి వాళ్ళు కూడా కరెక్ట్గా రావాలి. కొన్ని తప్పిదాలు తెలిసి తెలియక కొన్ని సందర్భాలు ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా నడి రోడ్డు పైన తన కళ్ళెదుటే 3 రోజుల క్రితం పెళ్ళైనటువంటి ఆ భార్య ఆ లారీ టైర్ల కింద పడిపోయి నుజ్జు అయిపోయి కొట్టుమిట్టాడుతూ ఉంటే భర్త ఎంతలా దుఃఖించుంటాడు. ఆ సంఘటన ఆ భర్త ఎంతలా, ఒక రకంగా చెప్పండి, దాదాపుగా ఇక గుండె పగిలినంత పని అయిపోయి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత కలపూరు కప్పటి గురి చేస్తోంది. సో ఏదేమైనా ఈ వార్త నలుగురిని కూడా కొంత కన్నీళ్ళు పెట్టేస్తోంది. బికాజ్ పెళ్ళైనటువంటి 3 రోజులకి ఆ భర్తతో ఎంతో చక్కని జీవితాన్ని ఊహించుకుంది. రేపటి రోజున భవిష్యత్తులో మంచి చక్కని జీవితాన్ని ఊహించుకుంది. ఎగ్జామ్ కూడా రాస్తుందంటే ఆ భర్త ఇంకా అమ్మాయిని చదివించాలనుకుంటూ ఉన్నాడు. సో ఇంకా భవిష్యత్తులో మంచిగా చదువుకోవాలి, తను కూడా ఏదో చిన్న ఉద్యోగం చేసుకోవాలి, భర్తకు సహాయంగా ఉండాలి, అంతా చక్కగా ఉండాలని చెప్పి ఆ భర్త భార్యాభర్తలు ఊహించుకొని ఉంటారు.